ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో చిన్మర్తి లింగయ్య మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా ప్రభుత్వం కేవలం 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా రైతులు దళార్ల వద్దకు వెళ్ళి తక్కువ రేట్లకు అమ్ముకొని నష్టపోయారని కూడా ఆయన సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇద్దరు మంత్రుల నుండి కూడా ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉండి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముడుపోక రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తూ ఉంటే ఏ ఒక్క మంత్రి పట్టించుకోలేదని కూడా ఆయన సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు పనిచేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక వీధి రౌడీలాగా సభ్య సమాధానం తలదించుకునేలాగా రేవంత్ రెడ్డి భాష ఉందని కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి కేసీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి అనిష్టంగా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలో ఎక్కడ తిరగనివ్వమని, తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయని కూడా ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి జిల్లా బీవినర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి గ్రామంలోని హిందుస్థాన్ వేర్ హౌసింగ్ గోడౌన్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో అందులో ఉన్నటువంటి ₹1,00,00,000 సామాగ్రి అంతా కూడా దగ్ధమైంది, కాలి బూడిదైపోయింది. చుట్టుపక్కల గ్రామాలైతే చిగురుటాకులా వణికిపోయారు. దట్టమైనటువంటి పొగతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక భీతావహంగా మారింది. ఈరోజు తెల్లవారుతుండగానే చీకట్లోనే ఈ ప్రమాదం జరిగి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు, పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పొగ ఆలుకుపోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందని భయాందోళనకు గురవుతూ ఉన్నాం. ఫైర్ సేఫ్టీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏ క్షణాన ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో అని కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అనుక్షణం కూడా భయపడుకుంటూ బతుతా ఉన్నారని కూడా వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో కూడా హిందుస్థాన్ వేర్ హౌసింగ్ గోడౌన్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెల్లడంతో తమంతా కూడా భయపడిపోయామని కూడా వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం సదాశివపురం గ్రామంలో మానవత్వం మంటగలిపేలాగా తండ్రికి అంత్యక్రియలు చేయకుండా 2 రోజులుగా శవాన్ని అనాథలాగా అక్కడ పడేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం చనిపోయినటువంటి తన తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియలు చేయకుండా ఆస్తి తగాదాలతో, ఆస్తి గొడవలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పెద్ద మనుషుల పంచాయతీ పేరుతో ఇద్దరు అన్నదమ్ములు కూడా పోటీ పడుతూ ఎవరు కూడా ఆ శవానికి అంత్యక్రియలు చేయకుండా అక్కడే పడేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు, ఆ ఊరి గ్రామస్తులు కూడా ఊరికి అరిష్టం ఉంటుందని ఆ అన్నదమ్ముల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అన్నదమ్ములు వీల్లేదు. వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ శవం అట్లనే అనాథ శవంగా ఉంది. ఇప్పటికైనా సరే పోలీసులు జోక్యం చేసుకుని ఆ శవానికి అంత్యక్రియలు జరిపించి ఆ కుమారులు ఇద్దరిని కూడా రప్పించి అంత్యక్రియలో పాల్గొనేలాగా చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేదంటే గ్రామానికి అరిష్టం ఉంటుంది, మానవత్వం మంటగలిపేలాగా గ్రామానికి చెడ్డ పేరు తెచ్చుకునేలాగా ఈ అన్నదమ్ములు వ్యవహరించారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.